ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణుడి యొక్క పుట్టినరోజు. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ అష్టమి నాడు చేసేటువంటి పూజలు బాగా ఫలిస్తాయి. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం పొందామంటే ఆత్మజ్ఞానం మనకి లభించినట్టే. మరి ఆ కృష్ణుడి యొక్క పరమాత్మతత్వం ఏమిటో పరిశీలిద్దాం. సాక్షాత్తు పరమాత్మ భూమిపై నడియాడితే ఎలా ఉంటుంది అనే భావానికి సాకార రూపమే శ్రీకృష్ణావతారం. ఈ అవతారంలో శ్రీహరి తన నారాయణ తత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించాడు. శ్రీకృష్ణ లీలా సంవిధానం ఆదర్శ ఆరాధ్య భావాల సమాహారం. సర్వ వేదాంత సారభూతమైన భగవద్గీతను అనుగ్రహించినటువంటి జగద్గురువు కృష్ణ పరమాత్మ వాస్తవ జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ దివ్య జీవన మాధుర్యం వైపు పయనం సాగించాలని వాసుదేవుడు మానవాళికి హితబోధ చేశాడు. ధర్మాన్ని అనుసరించినటువంటి దేవుడు శ్రీరాముడు కాగా, ధర్మాన్ని నడిపించినటువంటి దైవం శ్రీకృష్ణుడు. మహావిష్ణువు 8వ అవతారంగా 8వ తిథి నాడు శ్రావణ బహుళ అష్టమి పూట దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు 8వ సంతానంగా రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. మనల్ని ఓదార్చి మైమరపింపచేసి వెన్నుతట్టి బాసటగా నిలచి గమనాన్ని నిర్దేశించి జీవితానికి పరిపూర్ణతనివ్వగలిగినటువంటి పరమదైవం శ్రీకృష్ణుడు. ఎవరు ఏ విధంగా ఆశ్రయిస్తారో వారిని ఆ విధంగా అనుగ్రహిస్తానని గీతాచార్యునిగా బోధించినటువంటి పరమాత్ముడు కృష్ణ పరమాత్మ. వాత్సల్య భక్తి, సఖ్య భక్తి, మధుర భక్తి, జ్ఞానభక్తి, ఆర్తభక్తి, ఇలా అన్ని రకాల భక్తి భావాలకు ఆధార రూపం శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు మన ప్రేక్షకులందరికీ ఈ స్మరణ ద్వారా సుఖ సంతోషాలని, ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక.